హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మైసూర్ పాక్ చేస్తున్నాను. శనగపిండి ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నా. చక్కెర ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నా. మైసూర్ పాకు అయినాక నెయ్యి ముందుగానే పట్టించుకుంటాను గిన్నెను. ఈ గిన్నెలోకి వేసుకుంటే ఇలా గిన్నె మొత్తం నెయ్యి పట్టించుకోవాలి. నెయ్యి ఇలా పట్టించుకోవాలి. ఈ కప్పుతోనే ఒక అర్ధ కప్పు నీళ్ళు పోసుకొని పాకం వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇదే కప్పుతోనే 2 కప్పులు ఆయిల్ వేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ నెయ్యి అయినా వేసుకోవచ్చు. శనక్కాయ నూనె నేను వేసుకుంటాను. రెండు కప్పుల ఆయిల్ వేడి చేసుకోవాలి ఈ స్టవ్ పైన. నేను కుక్కర్లో ఎందుకు పెట్టినా అంటే గిన్నె మందంగా ఉండాలని కుక్కర్ పెట్టినాను. అంత మందపు గిన్నె నా దగ్గర లేదు, అందుకని కుక్కర్ పెట్టేస్తాను. ఇలా తిప్పుకోవాలి తీగ పాకం వచ్చినంత వరకు. చూడండి, ఇలా ఇలా తీగ రావాలి. అంతే, ఎక్కువ ముదరకూడదు, మళ్ళీ అంత మట్టుకు ఉండాలా. ఇప్పుడు పిండి పోసుకోవాలి. కొంచెం కొంచెం పోసుకొని స్కర్తో తిప్పుకోవాలి. బాగా కలుసుకోవాలి. ఉంటలు లేకుండా బాగా తిప్పుకోవాలి. దీంట్లోకి యాలకుల పొడి కావాల్సి ఉంటే వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇలా బాగా ఉడికినాక ఆయిల్ పోసుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి, ఆయిల్ పోసుకుంటూ ఉండాలి, కలుపుకుంటూనే ఆయిల్ అయిపోయినంత వరకు. ఇలా అంతా అయిపోయినాక గిన్నెలోకి పోసేసుకున్నాం. ఇలా పొంగాలి బాగా. ఇలా గిన్నె పోసేసుకోవాలి. ఇలా వచ్చింది. సేపు ఉండాలి. తిరుగుతుంది. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని తబల్లోకి తిరిగేసుకొని